ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా ఇసుక దందా కొనసాగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ట్రాక్టర్ యజమానులు ఇసుక దందా చేస్తున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ యజమానులు ఒక్కో ట్రాక్టర్కు వేలల్లో డబ్బులు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా ఇసుక దందా కొనసాగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ట్రాక్టర్ యజమానులు ఇసుక దందా చేస్తున్న అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్లో జాయిన్ అవుతున్నారు. తిరుపతి, అసలు ఏంటి, ఎంత ఇసుక మాఫియా జరుగుతున్న అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? సతీష్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇసుక దందా జోరుగా కొనసాగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ఉన్నటువంటి వాగులన్నింటినీ కూడా దోచేసినటువంటి పరిస్థితులు కనబడుతుంది. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాగులన్నింటినీ కూడా ఇసుక ట్రాక్టర్లు కావచ్చు, ప్రొక్లైన్ ఓనర్లు మొత్తం దోచేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల ఇంటికల సాకారం చేయాలని ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్తో ఇంటి నిర్మాణాలను చేపడుతుంది. అయితే కొంతమంది ట్రాక్టర్ యజమానులు కావచ్చు, ప్రొక్లైన్ ఓనర్లంతా కూడా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక దందాను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక పోయాలంటే, ఇసుక తీసుకురావాలంటే ఎంఆర్ఓ కావచ్చు, అధికారుల దగ్గర నుంచి ఒక టోకెన్ దాకా అనుమతులు తీసుకోవాలి. కానీ వారు ఒక టోకెన్, 2 టోకెన్ అనుమతులు తీసుకుంటే కానీ ఇసుక ట్రాక్టర్లకు సంబంధించినటువంటి వారంతా ఒక 10 ట్రాక్టర్లకు పైగా ఇతర వ్యక్తులకు, ప్రైవేటు వ్యక్తులకు పోస్తూ వారంతా సొమ్ము చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిటీలలో కావచ్చు, అనేక ప్రాంతాలకు ట్రాక్టర్ యజమానులు ఎవరైతే కొంచెం రాజకీయ ప్రాతినిధ్యం వహించుకోవచ్చు, రాజకీయ బలం ఉన్నటువంటి వారంతా కూడా ఇసుక దందాను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో గ్రామీణ ప్రాంతాలలో ఇసుక దందా జోరుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం టోకెన్ల సిస్టమ్ తీసుకొచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఆ అనుమతి తీసుకుంటూ ఒక్కో టోకెన్, 2 టోకెన్లు కూడా ఎక్కువగా 10 సంఖ్యలో, 20 సంఖ్యలో ట్రిప్పులను ఇసుక దందా కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు తీసుకున్నటువంటి అనుమతులకు విరుద్ధంగా, అనుమతులు కాకుండా ఇతర ప్రాంతాలకు కావచ్చు, సిటీ ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలకు, వాగు ఎక్కడైతే హనుమకొండ, వరంగల్ పట్టణాటి ప్రాంతాలు ఎక్కడెక్కడ దగ్గర ఉంటాయో అక్కడికి ట్రాక్టర్ యజమానులు ఇసుకను తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్క ట్రాక్టర్కు 4,000 నుంచి 5,000 రూపాయలకు పైగా వసూలు చేసినట్టుగా సామాన్యులు అభిప్రాయం వ్యక్తిస్తూ, సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక ధర భారీగా పెరిగిపోయింది, ఇసుక కొనలేనటువంటి పరిస్థితులు ఉన్నట్టు కూడా సామాన్య ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఊరుకు సంబంధించిన వారు మాత్రం ట్రాక్టర్ నుంచి ఇసుక తీసుకురావాలంటే కూడా వారికి కూడా ట్రాక్టర్ యజమానుల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత ఈ ట్రాక్టర్ యజమానులు రెచ్చిపోవడానికి కారణం పోలీస్ రెవెన్యూ అధికారుల ప్రోద్బలంతోనే, పోలీస్ రెవెన్యూ అధికారుల ప్రోద్బలం వాళ్ళకి తెలిసినటువంటి సమాచారంతోనే చూసినట్టు వివరిస్తేనే ఈ ట్రాక్టర్ యజమానులు ఇసుక దందాను జోరుగా కొనసాగించినట్టుగా జిల్లాలో చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లాలో సంబంధించినటువంటి డోర్నకల్, చిన్నగూడు, నరసింహులపేట ప్రాంతాలలో ఎక్కువగా ఇసుక దందా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎందుకు ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు, అధికారులు తప్పకుండా చర్యలు తీసుకోవాలి, ఇప్పటికైనా ఇసుక దందాను ఆపాలంటే కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా కానీ యథేచ్ఛగా ఇందిరమ్మ కమిటీ ఇళ్ల పేర్లతో ఇసుక దందా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ములుగు, భూపాలపల్లి జిల్లా, మహదేవ్పూర్, కాటారం ఆ ఏరియాలో కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాగులన్నీ కూడా ఇసుక మాఫియా దోచేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతులంతా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి, మా ఊరుకు సంబంధించినటువంటి వాగును దోచిస్తారు, ఇప్పటికైనా పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి తప్పకుండా చర్యలు తీసుకోవాలి, ఎందుకు వాళ్ళు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు, ఎందుకు మామూలకు అలవాటు పడుతున్నారు అధికారులు అంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని గ్రామాలలో ఇప్పుడిప్పుడే రైతులంతా కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఈ ట్రాక్టర్లను అడ్డగించినటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఇటీవల హనుమకొండ
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో కూడా పలు గ్రామాలకు సంబంధించిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి ఇసుక ట్రాక్టర్లను అడ్డగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కమలాపూర్ మండలం కావచ్చు, ఇటు జమ్మికుంట, ఇతర హుజురాబాద్ నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి ట్రాక్టర్లన్నీ కూడా నేరుగా హన్మకొండ పట్టణానికి చేరుకుంటాయి. గోపాలపూర్, ఎర్రగట్టుగుట్ట, మిగతా సిటీ సరౌండింగ్స్ ప్రాంతాలకు చేరుకొని ఒక్కొక్క ట్రాక్టర్కు 4,500 నుంచి 5,000 రూపాయలను యజమానులు తీసుకుంటూ ఇసుక పోసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఈ ట్రాక్టర్ యజమానులు కావచ్చు, ప్రొక్లైన్ సంబంధించినటువంటి యజమానులు కొంత రాజకీయ బలమున కావచ్చు, స్థానికమైనటువంటి సెకండ్ క్యాడర్ అంతా కూడా ఇసుక దందాను యజేతగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు పూర్తిగా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు, తప్పకుండా తనిఖీలు చేపట్టాలి, తప్పకుండా చర్యలు తీసుకునే విధంగా ఉండాలి. భూగర్భ జలాలు అడుగంటకుండా వాగులను ప్రకృతిని కాపాడుకునేటువంటి చర్యలను అధికారులు తీసుకోవాలంటూ కూడా గ్రామీణ సంబంధించినటువంటి రైతులు కావచ్చు, యువత, ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా వర్ధన్నపేట, ఆకేరు వాగు సంబంధించి కావచ్చు, ఇటు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, జనగామ జిల్లాలో యశ్వంతపూరు, చిన్నకూడూరు, దేవరూపుల, చిన్నకోటూరు సంబంధించినటువంటి ప్రాంతాలలో వాగును పూర్తిగా ట్రాక్టర్ యజమానులు, ఇసుక మాఫియా అంతా ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి అధికారులు, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఒక స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి ఇసుకను దందా చేయకుండా, ఇసుక మాఫియా చెలరేగిపోకుండా, ఇసుక మాఫియా రెచ్చిపోకుండా చర్యలు తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అనేక సందర్భాల్లో కూడా మనం కూడా అనేక కథనాలు నడిపి అనేక సంబంధించినటువంటి విషయాలను ఇసుక మాఫియా ఏ విధంగా కొనసాగిస్తుంది, ఎందుకు అధికారులు ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లినప్పటికీ కూడా తూతూ మంత్రంగా మాత్రమే అధికారులు తనిఖీలు కొనసాగించడం కావచ్చు, తూతూ మంత్రంగానే ట్రాక్టర్లను సీజ్ చేయడం, కేసులు నమోదు చేయడం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజే వదిలేటువంటి సందర్భాలు చూసాం. కానీ గ్రామీణ ప్రాంతాల రైతులు కావచ్చు, వారంతా కూడా వెంటనే ట్రాక్టర్లను సీజ్ చేయాలి, కేసు నమోదు చేసి మైనింగ్ శాఖకు హ్యాండ్ ఓవర్ చేయాలి. కానీ ఒకరోజు ఈ రోజు పట్టుకోవడం, మళ్ళీ తెల్లారే యథావిధిగా బదిలిపెట్టిన నేపథ్యంలోనే ఇసుక దందా, ఇసుక మాఫియా అలానే కొనసాగుతుంది. ఇప్పటికైనా పకడ్బందీగా చాలా సీరియస్గా ప్రభుత్వం సంబంధించి నిర్ణయించి చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి వ్యక్తమవుతా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.